కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిన్నటి రోజున ఎకనామిక్ సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అటు ఎకనామిక్ సర్వే పరిశీలించిన ఈ బడ్జెట్ వివరాలు పరిశీలించిన రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పెట్టిన బడ్జెట్. రెండోది, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ మిత్రులకు లాభం చేయడానికి పనికొచ్చే బడ్జెట్గా ఇది ఉంది. ఢిల్లీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది 3వ తేదీన. అక్కడ మధ్యతరగతిని ప్రభావితం చేయడానికి కొన్ని ట్రిక్కులు ఈ బడ్జెట్లో పెట్టారు. అలాగే రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ బీహార్లో ప్రజలను ఆకర్షించడానికి కొన్ని పథకాలు ప్రకటించారు. ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థని పునరుజ్జీవింపజేయడానికి పనికొచ్చే సమస్యలు దీంట్లో ఏమి లేవు. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది, 6.4% మాత్రమే ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పారు. వచ్చే సంవత్సరం కూడా 6.3 నుంచి 6.8 మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. దీన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుకుంటూ నడుస్తుంది, చాలా సమస్యలతోటి ఉన్నది. దీన్ని అధిగమించాలంటే బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే భారీగా పథకాలను ప్రవేశపెడితే తప్ప సాధ్యం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అటువంటి పథకాలు ఏమీ లేవు. నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, బాగా కార్పొరేట్ శక్తుల యొక్క లాభాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆ లాభాలు సృష్టించే శ్రామికుల యొక్క వేతనాలు గత 20 సంవత్సరాలు స్టాగ్నేట్ అయిపోయినాయి, పెరుగుదల లేదు. వారి వాటా పెంచాలి, వారి జీతాల వాటా పెంచాలి అని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. వాటా పెంచితే కొనుగోలు శక్తి వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందని చెప్పేసి వారు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే చెప్పారు. కానీ అటువంటి మార్పులు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు పెంచాము అని చెప్పేసి ఇంకొక వారం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా పెట్టబోతున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దాంట్లో ఇచ్చే రాయితీలు అది భిక్షం వేసిన రాయితీలు తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఈరోజు అమలు జరిపితే, న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు జరిపితే చేతుల్లోకి బాగా డబ్బులు వస్తాయి మధ్యతరగతికి. ఆ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం జరుగుతుంది. దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఈరోజు. అలాగే పోయిన సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అన్నారే పోయినసారి బడ్జెట్లో, అవే మళ్ళీ చెప్పారు తప్ప కొత్త ఏమీ లేవు. ఆ ఇన్సెంటివ్స్ కూడా పెద్ద కార్పొరేట్కి వర్తించే తప్ప ఇంకోటి కాదు. అలాగే ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకి తీవ్రమైన అప్పుల్లో ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్థికంగా మద్దతు వస్తుందని చెప్పేసి ఆశపడితే అది కూడా లేదు. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ చైర్మన్లుగా చేసిన పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడు రాష్ట్రాలకి మొత్తం ఆదాయంలో 32% మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో 50% ఇవ్వాలని రాష్ట్రాలని అడిగి 50% పెంచుతామని చెప్పేసి ఇప్పుడు వరకేమీ చెప్పలేదు. ఆ రకంగా రాష్ట్రాల చేతుల్లోకి డబ్బులు వస్తే ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి, ప్రజలకు మేలు జరుగుద్ది. కానీ దాని గురించి ఊసే అక్కలేదు. మరి రాష్ట్రాల చేతుల్లోకి డబ్బులు ఇవ్వడం లేదు, ప్రజల చేతుల్లోకి డబ్బులు ఇవ్వడం లేదు. మరి ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాస్తవంగా అన్ని రాయితీలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన రాయితీలే కనపడుతున్నాయి. కాబట్టి దీనికి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నాం. ఇక రెండో విషయం, సంస్కరణలు వేగవంతం చేస్తూ ఉన్నారు. ఏవి సంస్కరణలు? పేద ప్రజలకు పనికొచ్చే సంస్కరణలా, లేకపోతే కార్పొరేట్ శక్తులకు సంబంధించిన సంస్కరణలా? లేదు, మొత్తం ప్రైవేటీకరణ అనేది ఈ మొత్తం బడ్జెట్లో ముద్ర వేసినట్టు మనకు కనపడుతుంది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడి 100% పెంచుతూ ఉన్నారు. మైనింగ్ రంగంలో ఈ ప్రైవేటీకరణ ఇంకా వేగం చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేపల రంగంలో అంటే మెరైన్ ప్రోడక్ట్స్ వీటన్నిటిలో ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చి పూర్తిగా మామూలు చేపలు పట్టే వాళ్ళని పక్కన పెట్టి పెద్ద కార్పొరేట్ సంస్థల్ని అప్పగించేదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అలాగే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరణ చేయడం. విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే 5.5% 0.5% అప్పు చేసుకునేదానికి రాష్ట్రాలకు అవకాశం ఇస్తారు. అంటే అప్పు చేసుకునేదానికి ఎరచూపి
ఈరోజు విద్యుత్ ప్రైవేటీకరణని ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్లో ఉంది. విద్యుత్ ప్రైవేటీకరణ ప్రోత్సహించుంటే అదానీని ప్రోత్సహించడమే లేదా అదానీ మిత్రుల్ని ప్రోత్సహించడమే. కాబట్టి మొత్తం ప్రైవేటీకరణ ఇప్పటి వరకు ఇంకెక్కడెక్కడైనా మిగిలింటే వాటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి కోసం ఇంకోటి కూడా చెప్పారు, అసెట్ మానిటైజేషన్. అంటే ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేసి డబ్బులు చేసుకోవడం. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆస్తులను అమ్మేసి ప్రభుత్వాలు తీసుకుంటాయట. అంటే 10 లక్షల కోట్ల రూపాయలు మేర ప్రభుత్వ భూముల్ని అమ్మేసి అది పేదవాళ్ళకి ఇవ్వరు, కష్టజీవులకి ఇవ్వరు, వాళ్ళ ఇళ్ల స్థలాలకి ఇవ్వరు, వాళ్ళకి సాగు భూమి ఇవ్వరు. కార్పొరేట్ శక్తులకు మాత్రం అవి కొనుక్కొని వాళ్ళు లాభం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రం ఇస్తారు. అటువంటి పద్ధతి దీంట్లో ఉన్నది. ఆ రకంగా ప్రైవేటీకరణ అనేది ఉంది. ఇక మూడో సంస్కరణ ఏం పెడుతున్నారంటే డీరెగ్యులైజేషన్. అంటే ఇప్పటి వరకు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఇక ఆ నిబంధనలన్నీ ఎత్తేస్తారు. అంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్మికుల జీతాలు ఇచ్చేట్టు చూడాలి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బాయిలర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు, పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ సౌకర్యాలు చూడటానికి ఉన్నారు. అటువంటి రెగ్యులేషన్స్ ఈ పెట్టుబడిదారులకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయట. వాటన్నిటిని ఇంకా పూర్తిగా డీరెగ్యులేట్ చేయడానికి ఈరోజు సలహాలు ప్రతిపాదనలు ఉన్నాయి. కాబట్టి ఇక స్వేచ్ఛగా ప్రజలను దోచుకోవడానికి వీలైన పద్ధతిలో దీంట్లో ఉన్నాయి. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.